ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఒకవైపు మోడలింగ్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న కల, మరోవైపు బయటకు చెప్పుకోలేని ఏదో మానసిక వేదన. ఈ రెండిటి మధ్య ఓ యువ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. కేవలం 27 ఏళ్ల వయసు, ఎన్నో ఆశలు, మరెన్నో కలలు. కానీ ఊహించని విషాదం ఆ జీవితాన్ని కుటుంబ సభ్యులకు తీరని దుఃఖంగా మిగిల్చింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపింది. మోడల్ శృతి బంగేరా మృతి కుటుంబ సభ్యులను కన్నీటి సంద్రంలో ముంచింది. అసలు శృతి జీవితంలో ఏం జరిగింది? గత కొంతకాలంగా ఆమెను వేధించిన మానసిక ఒత్తిడేంటి? ఆమె ఎదుర్కొన్న పరిస్థితులేంటి? కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మల్పే పోలీస్ స్టేషన్ పరిధిలో కల్మడి ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల మోడల్ శృతి బంగేరా తాజాగా తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది. శృతి కొంతకాలంగా మోడలింగ్ రంగంలో కొనసాగుతున్నారు. తనకు నచ్చిన రంగంలో కెరీర్ను నిర్మించుకోవాలనే ప్రయత్నం చేస్తూనే కడియాళలోని ఓ హోటల్లో ఉద్యోగం చేస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే గత 5 నెలలుగా ఆమె ఉద్యోగానికి వెళ్లకుండా తల్లి రత్న సోదరితో కలిసి ఇంట్లోనే ఉంటున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సమయంలో శృతి మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. కానీ ఆ ఒత్తిడికి అసలు కారణం ఏంటి? ఆమె మనసులో ఎలాంటి బాధ పేరుకుపోయింది? ఆమె ఎదుర్కొన్న సమస్యలేంటి అన్నది ప్రస్తుతం స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇటీవల ఇంట్లో ఉన్న శృతి తన తల్లిని కొంతసేపు బయటకు పంపించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే జరిగిన పరిణామాలు కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. శృతి పరిస్థితిని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. కళ్ల ముందే పెరిగిన ఓ యువతి, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ అమ్మాయి ఇలా ఒక్కసారిగా దూరం అవడంతో కుటుంబ సభ్యుల విషాదం వర్ణనాతీతంగా మారింది. ఏం జరిగిందో తెలుసుకోవాలని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే శృతి గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ ఒత్తిడికి అసలు కారణం ఏంటి అన్నది ఇప్పటి వరకు స్పష్టంగా తెలియలేదు. వ్యక్తిగత సమస్యలా, ఉద్యోగానికి సంబంధించిన అంశాలా, లేక మరేదైనా పరిస్థితి ఆమెను తీవ్రంగా కలిసివేసిందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇప్పుడు పోలీసుల దర్యాప్తుల్లోనే తేలాల్సి ఉంది. శృతి మనసులో ఎలాంటి బాధ ఉందో, ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో, ఆమెకు దగ్గరగా ఉన్న వారికి ఏవైనా సమాచారం ఉందా అనే కోణాల్లో కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు ఏ ఒక్క కారణాన్ని శృతి మృతికి కారణంగా నిర్ధారించడం సరికాదు. మోడలింగ్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు శృతి బంగేరా. తనకు నచ్చిన రంగంలో ముందుకు వెళ్లాలని కలలు కంటూనే మరోవైపు హోటల్లో ఉద్యోగం చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ గత 5 నెలలుగా ఆమె ఉద్యోగానికి దూరంగా ఉండడం, ఇంట్లోనే ఉండడం, మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెప్పడం ఇప్పుడు పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఒక యువతి జీవితంలో ఇంతటి మార్పు ఎందుకు వచ్చింది? ఉద్యోగానికి వెళ్లడం ఎందుకు ఆపేశారు? ఆమెను వేధించిన సమస్య ఏంటి? ఆమె మనసులో ఏం జరుగుతోంది అన్న విషయాన్ని కుటుంబ సభ్యులు ఎంతవరకు తెలుసుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తు పూర్తయ్యే వరకు తేలాల్సి ఉంది. శృతి బంగేరా మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తూ శృతి గత కొంతకాలంగా ఎదుర్కొన్న పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం, ఉద్యోగ పరిస్థితులు, ఇటీవల జరిగిన పరిణామాలు, ఇలా అందుబాటులో ఉన్న ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన సమాచారంతోనే ఓ నిర్ధారణకు రావడం సరికాదు. దర్యాప్తు పూర్తయి అధికారికంగా పోలీసులు వెల్లడించే వివరాల ఆధారంగానే ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే కేవలం 27 ఏళ్ల వయసులోనే శృతి బంగేరా జీవితం విషాదాంతంగా ముగిసింది. మోడలింగ్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కన్న ఓ యువతి గత కొంతకాలంగా ఉద్యోగానికి దూరంగా ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. ఈ సమయంలో ఆమె మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ ఆ ఒత్తిడికి అసలు కారణం ఏంటి? ఆమెను ఇంతటి విషాద పరిస్థితుల వరకు తీసుకెళ్లిన అంశాలేంటి? ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానాలు తెలియాల్సి ఉంది. ఓ కుటుంబానికి తన కూతురిని కోల్పోవడం ఎంతటి తీరాని లోటో ఆ బాధను మాటల్లో చెప్పడం కష్టం. అందుకే మన చుట్టూ ఉన్న వారిలో ఎవరు మౌనంగా బాధపడుతున్నారో మనం ఎప్పుడు గుర్తించలేకపోవచ్చు. ఎవరైనా మానసికంగా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తే వారితో మాట్లాడడం, వారి మాట వినడం, అవసరమైతే నమ్మకమైన వ్యక్తులు లేదా నిపుణుల సలహా తీసుకునేలా ప్రోత్సహించడం చాలా ముఖ్యం. ఎంతటి కష్టమైన పరిస్థితి ఎదురైనా ఒంటరిగా భరించాల్సిన అవసరం లేదని మానసిక నిపుణులు కూడా సూచిస్తున్నారు.